ప్రస్తుత 18వ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ లో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు శుక్రవారం చేపాక్ స్టేడియం వేదికగా 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో చెన్నై జట్టుదే స్పష్టమైన ఆధిక్యం కాగా, చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ పై బెంగళూరు జట్టు ఒకే ఒక్క విజయం సాధించింది. అది కూడా 17 ఏళ్ల క్రితం. లీగ్ ఆరంభ సీజన్ లో అంటే 2008లో చెన్నైలో బెంగళూరు జట్టు తొలిసారి గెలుపొందింది. ఆ తర్వాత ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడినా అన్నింటిలో ఆర్సీబీకి పరాజయమే ఎదురైంది. ఓవరాల్ గా ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 33 మ్యాచ్లు జరగగా అందులో చెన్నై 22 మ్యాచ్ల్లో గెలవగా బెంగళూరు 11 మ్యాచ్ల్లో నెగ్గింది. చెన్నైకు ధోని అనుభవం, బెంగళూరుకు విరాట్ కోహ్లీ దూకుడే ప్రధాన బలాలు. ప్రస్తుతం వీరిద్దరు సారథులు కాకపోయినా జట్టు జయ అపజయాలు నిర్ణయించేది మాత్రం ఈ ఇద్దరు పాత కాపులే. చెన్నై పిచ్చి స్పిన్ కు అనుకూలించనున్న నేపథ్యంలో అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ బౌలింగ్ ను ఎదుర్కోవడంపై ఆర్సీబీ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బంతి నెమ్మదిగా వచ్చే చెన్నై పిచ్చిపై స్పిన్నర్లు దట్టంగా ఉన్న సూపర్ కింగ్స్ ను ఎదుర్కోవడం కష్టమైన పని. ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లకు తోడు రచిన్ రవీంద్ర కూడా ఆల్రౌండరే కావడం చెన్నైకి మరింత బలాన్ని ఇస్తుంది. బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివన్ దుబే, శామ్ కరణ్, జడేజాలు కీలకం కానున్నారు. ఇక గత మ్యాచ్ చివర్లో క్రీజులో దిగిన ధోని పరుగులేమి చేయకపోయినా మైదానంలో అడుగు పెడుతున్న సమయంలో స్టేడియం మోత మోగింది. మరి మహేంద్ర సింగ్ ధోని నుంచి ఈ రోజు మెరుపులు చూసే అవకాశం ఈ మ్యాచ్ లోనైనా అభిమానులకు దక్కుతుందేమో చూడాలి. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్ లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్ దాన్ని కొనసాగించాలని చూస్తుంది. బౌలింగ్ లో మరోసారి నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్లు కీలకం కానున్నారు. ఇక సీజన్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ పై గెలిచి బోని కొట్టిన బెంగళూరు దాన్ని కొనసాగించాలని చూస్తుంది. అయితే చెన్నైలో మెరుగైన రికార్డు లేకపోవడం ఆర్సీబీని ఇబ్బంది పెడుతుంది. లీగ్ ఆరంభం నుంచి ఒకే ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ప్లేయర్ గా చరిత్రకెక్కిన విరాట్ కోహ్లీపైనే బెంగళూరు జట్టు ఎక్కువగా ఆధారపడుతుంది. ఫిల్ సాల్ట్ తో కలిసి అతడిచ్చే ఆరంభం జట్టుకు ప్రధానం కానుంది. ఆ తర్వాత పడిక్కల్, రజత్ పాటేదార్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా రూపంలో మిడిల్ ఆర్డర్ లో మెరుగైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఇక బౌలింగ్ లో హజల్వుడ్, ఎస్ దయాల్ కీలకం కానుండగా గత మ్యాచ్ లో స్పిన్ లో తిప్పేసిన కృణాల్ పై ఆర్సీబీ భారీ ఆశలు పెట్టుకుంది. మొత్తానికి అంచనా ప్రకారం ఇరు జట్ల తుది జట్లు ఇలా ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, శివన్ దుబే, శామ్ కరణ్, జడేజా, ఎంఎస్ ధోని, అశ్విన్, ఎలీస్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో రజత్ పాటేదార్, కోహ్లీ, ఫిల్ సాల్ట్, పడిక్కల్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హజల్వుడ్, ఎస్ దయాల్, సుయేష్ శర్మలు ఉన్నారు.